కోన వెంకట్ గారిని అడుగుదాం. కానీ దానికన్నా ముందు అవసరాల శ్రీనివాస్ గారు వెళ్ళిపోయేలా ఉన్నారు, ఆయన అడిగేద్దాం. ఓకే, నేను అడగనా? అడగండి. అలా అడిగితే చెప్పేలా లేరే. ఒక పని చేద్దాం సార్, మీరు ఒక 3 గెసెస్ చేయండి, లేదంటే మీరు విన్నటువంటి ఏదైనా ఒక మంచి గాసిప్ చెప్పండి. ఎందుకంటే మీరు గాసిప్ స్పెషలిస్ట్ కదా, ఊహలు గుసగుసలాడే. కాదు, ఏం గెస్ చేయాలి? ఏం పాపం ఇందాకటి నుంచి చెప్తున్నాడు, అర్థం కాలేదు. ప్రాబ్లం ఏంటంటే అంటే అమ్మాయి ఎందుకు 3 రోజుల్లోనే వదిలేసి వెళ్ళిపోయింది అని. అసలు ఆ 3 రోజులు, ఆ ప్రాబ్లంకి 3 రోజులు అనవసరం అండి. ఫస్ట్ రోజు వదిలేసి వెళ్ళిపోవాలి నాకు తెలుసు. మీరు ఏ ప్రాబ్లం అనుకుంటున్నారు అసలు? మైక్ ఇచ్చి ఏ ప్రాబ్లం అంటే ఎలా చెప్తాం బ్రో? విచిత్రం ఏంటంటే దీన్ని ట్రీట్ చేసే డాక్టర్ ఈయనే సినిమాలో. అవునా? కాకపోతే ఇప్పుడు మీరు డాక్టర్ కాదు, యాక్టర్. అంతే. ఎస్, ఆయన ట్రీట్ చేసిన డాక్టర్ నేనే కాబట్టి నాకు సమస్య ఏంటనేది చాలా లోతుగా తెలుసు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే 17వ తారీఖుని చూస్తే బెటర్ అని. ఒకటైతే అర్థమైంది, బాగా చెప్పారు. డాక్టర్ దగ్గర ట్రీట్ చేసే ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లమే. ఓకే, డాక్టర్ ట్రీట్ చేస్తే పెద్ద ప్రాబ్లం, డాక్టర్ కూడా ట్రీట్ చేయలేని ప్రాబ్లం అంటే అది డాక్టర్కే ట్రీట్మెంట్ అవసరం పడేలా ఉంది. నాకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కోన వెంకట్ గారు, మీరు ఎన్నో అద్భుతమైనటువంటి కథలు రాసేశారు కాబట్టి మీరు ఇట్టే మనుషుల సైకాలజీని కనిపెట్టగలుగుతారు. ఇతను హీఈస్ నాట్ టెల్లింగ్ అవుట్ సైడ్, ప్లీజ్ టెల్ నో. కానీ టు బి ఆనెస్ట్, నాకు అసలు నేను 100 గెస్సులు వేసుకున్నా, నాకు మైండ్లో నాకు అందట్లేదు. 17th మార్నింగ్ వెళ్ళండి, నాతో రండి, లేకపోతే థియేటర్లో దీనికి మనకి దొరుకుతుంది ఆన్సర్ అన్న ఫీలింగ్. ఓకే సార్, 17th మార్నింగ్ షో ప్రసాద్. మీరు ఎలాగో చెప్పలేదు కాబట్టి కనీసం ఒక గాసిప్ అయినా చెప్పండి మాకు. గాసిప్? మీరు ఈ మధ్య కాలంలో విన్న గాసిప్. గాసిప్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ 1 సిప్. గాసిప్ అంటే నాకు పాట గుర్తొస్తుంది. ఇది అదేనేమో అలానే ఉంది కాదేమో. ఓకే, థ్యాంక్ యూ. హర్ష్ రోషన్, చిన్నోడివైనా సరే నీకు తోచినటువంటి ప్రాబ్లం గెస్ చేయి. గెస్ చేయడం చాలా కష్టంగా ఉంది అక్క, బట్ యూనో గాసిప్స్కి కొంచెం దూరంగా ఉండాలి. ఓకే, నీ గురించి ఏమైనా గాసిప్లు విన్నావా ఈ మధ్య? నా గురించి కోర్టులో కేసు కూడా అయింది దానివల్ల. ఇతని సమస్య నీ సమస్య కన్నా చాలా పెద్దది. చాలా పెద్ద సమస్యలు చిక్కుకున్నాడు. అవును, నువ్వు చిక్కుకున్నావు, ఇతను కాదు. నేను ఫస్ట్ చిక్కున్నాను, ఆ చిక్కు అయితే కాదని నాకు అర్థమైంది. ఇది వేరే చిక్కు, అదేం చిక్కో తెలుసుకోవాలి. ఇతను మేజర్ అయ్యి 10 years అయిపోయింది. అది మాది ఊరు కోట అనమాట, పంచాయతీలు, రచ్చబండ్లు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు, అతన్ని అడుగుదామా? ఎక్స్క్యూజ్ మీ. హలో, మీరు ఎందుకు ఇటీటే తిరుగుతున్నారు అప్పటి నుంచి? జస్ట్ ఇతని కళ్ళు నన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి, అందుకనే నేను ఇక్కడే తిరుగుతున్నా. ఎస్, చెప్పండి. మీకు ఏమైనా గెస్సులు ఉన్నాయా? నేను అనుకోవడం Treat sure, but health ke saath cheat? Never. Max Protein Millet Wafer Bar, powered by Jawar, packed with 10 grams of protein, all wrapped in yummy chocolate. No maida, no palm oil, zero added sugar. Max Protein Millet Wafer Bar. Protein treating? No cheating. ఆయన ఏదో చేసి ఉంటాడు, లేదా ట్రీట్ చేస్తున్న పక్కనే ఉన్నాడు కదా ఈ డాక్టర్, ఇతనే ఏదో చేసి ఉంటాడు. పెళ్లి రోజున ఏదో కాదా? ఓకే, కరెక్ట్గా రాంగ్ చెప్పాడు, నేను అనుకున్నట్టే. ఇచ్చే మైక్. ఇదిగో నాకు ప్రతాప్, డౌట్ వస్తుంది. ఇందాక ఒక కామెంట్ వచ్చింది చూసావా, నువ్వు ప్రమోషన్స్ లో గట్టిగా పార్టిసిపేట్ చేయాలి అని. అవును, అందుకని నువ్వు ప్రమోషన్స్ ఎలా చేయాలో చూద్దాం, సరేనా? ఆ వీడియో ఏంటమ్మా? ఈ చెట్టు మీ ఊర్లోదేనా? మా పంచాయతీ చెట్టు. అమ్మో, నందిని రెడ్డి గారు వచ్చారు, ఆవిడైతే వీర ప్రతాప్ 17వ తారీఖు చూడబోతున్నారు. పాపంతో ప్రమోషన్స్